నమస్తే ఉల్లా, నేను మీ 690 పాపన్నని. ఇవాళ మరి కొన్ని కొత్త కొత్త ముచ్చట్లు మీకోసం పట్టుకొచ్చిన. ఏందో చూద్దాం పారి. అమెరికాలో తెలుగోళ్ళ మీద తెలుగోళ్ళే దౌర్జన్యం. పోలీసు వాళ్ళకి తెలవకుండా దొంగ పోలీస్ స్టేషన్ పెట్టిర్రు. నిన్నొక్కనాడే వచ్చిందాట 1000 కోట్ల ఆందానం. అమెరికాలో తెలుగు వాళ్ళ మీద తెలుగు వాళ్ళే బెదిరించి లక్ష పైసలు అడిగి రాటుల్లా. ఒక్కొక్కరికి ఉద్యోగాలు లేక మస్తు ఇబ్బందులు పడుతుంటే వీళ్ళకు పైసలు కావాలంట. పైసలు ఎట్లా బెదిరిస్తారో చూడు, పోదాం పారి. అసలు తెలుగోళ్ళంటే బయట దేశాలలో మా ఆస్తులు ఉంటుంది, కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల మన తెలుగోళ్ళకే అవమానం అవుతుంది పోన్రి. ఇక బయట దేశాలల్లో తెలుగోళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏందో పోర్రి. తెలుగు వాళ్ళు వచ్చి ఈడ $1,00,000 బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈయన $100,000 బ్లాక్ మెయిలింగ్. ఈస్ కాల్డ్ రోహిత్. ఈయన $1,00,000 డిమాండ్ చేస్తున్నాడు మన తెలుగు బిజినెస్ లకి వెళ్ళి. ఇండియాలో ఆల్రెడీ 5 కేసులు బుక్ అయి ఉన్నాయి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లా. దిస్ గాయ్ రోహిత్ ఉప్పల్లూరి ఉప్పుల్లా. ఇగో ఆయన ఎంబడి ఈయన వీళ్ళందరూ స్టోర్లలోకి వచ్చేసి కావాలని వీడియోలు తీసి దే కేమ్ హియర్ టు కలెక్ట్ $100,000. $1,00,000 blackmailing. You guys are a disgrace to Indian community. You guys are a shame to Indian Telugu community. Your parents and the whole world should know about you. The whole world should know about you. Without my consent. I know. We are recording. Yes. I know you are blackmailing us without our consent. You are demanding $100,000. Okay. $1,00,000. Is this how you are here? You are a shame to Telugu community. డాలర్స్ అందుకే డాలర్స్ ని బదనాం చేస్తున్నారు మీరు. అరే మీకు జాబులు దొరుకుతలేవా బాబు? ఇదా మీరు చేసేది బ్లాక్ మెయిలింగ్? అండ్ యూ ఆల్రెడీ హ్యావ్ కపుల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ ఆన్ యూ ఇన్ చిక్కడపల్లి పోలీస్. నా చిన్ననాటి రోజులన్నీ మళ్ళా గుర్తొస్తున్నాయి ఉల్లా ఈ వీడియో చూస్తే. ఇక పారి ఆ వీడియో ఏందో చూద్దాం. ఇక మా చిన్నప్పుడు బల్లాల గిరిటింగ్ ఫోటోలు ఇచ్చుకుంటా మస్తు సంబరపడేది. అందులో ఎవరికి ఎక్కువ గిరిటింగ్లు వస్తే వాళ్ళని తోపు లెక్క చూసేటోళ్ళం. ఎప్పుడైనా దొంగ పోలీసుని చూసినారుల్లా? నేనైతే సినిమాలలోనే చూసినుల్లా. ఇప్పుడేమో ఏకంగా పోలీస్ స్టేషన్నే పెట్టిరాట పోర్రి. దొంగ అనుకుంటా పోలీస్ స్టేషన్కు పోతాం, కానీ పోలీస్ స్టేషనే దొంగలు పెట్టి కొంతమందిని బెదిరించి పైసలు వసూలు చేసిరట. ఇక అది తెలుసుకున్న అసలు పోలీసులు వాళ్ళ పని కథం పెట్టిరట. అబ్బరా కొడుకు, నిన్న ఒక్కరోజే మందు మీద 1000 కోట్ల ఆదాయం వచ్చిందట ప్రభుత్వానికి. మరి ఈ ఒక్కదాని మీద ఇంత వస్తే బండ్లు పట్టుకొని ఇంకెన్ని రావాలి? బొచ్చడు ఆదాయం వస్తుంది. ఇవన్నీ ఏం చేస్తారో చూడాలి మరే. చూసిరు కాదుల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళీ రేపు కొత్త కొత్త ముచ్చట్లు మీ ముంగడి పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 690 టీవీ.